హలో ఫ్రెండ్స్, మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. ఇప్పుడు మేము ఏరియా 51కి వెళ్ళిపోతున్నాము. అది ఒక పెద్ద కిడ్స్ ప్లే ఏరియా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇది ఆల్మోస్ట్ 40 minutes డ్రైవ్ అనమాట. అండర్వుడ్లో ఉంది. సో లెట్స్ గో. మన జర్నీ ఆనందంగా ఉంటే మన డెస్టినేషన్ కూడా ఆనందంగా ఉంటుంది. సో లెట్స్ బీ హ్యాపీ అండ్ లెట్స్ గో. లెట్స్ గో ఐరా, లెట్స్ గో ఆర్హా, లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు ఏరియా 51కి వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇక్కడ పార్టీస్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి వస్తారు. సో మీకు ఆ గ్యాంగ్ ఇప్పుడు కనబడుతుంది. మీరు కౌంటర్ దగ్గర కొంచెం క్యూ ఉంది, చూసారా? సో ఇదనమాట. సో ఫస్ట్ అయితే టికెట్స్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసేసుకొని వాటితో పాటు సాక్స్లు కూడా ఇస్తారు. సాక్స్లు అంటే రెగ్యులర్ సాక్స్లు కాదు, ఈ సెపరేట్. దీనికి ఏంటంటే సాక్స్ కింద రబ్బర్ టైప్ స్ట్రైప్స్ ఇస్తాడనమాట. సో గ్రిప్ కోసం అనమాట, లోపల యాక్టివిటీస్ అన్నీ చేస్తాం కదా. సో అందుకోసం ఇక్కడ రబ్బర్ టైప్ గ్రిప్పింగ్ సాక్స్లు ఇస్తాడనమాట. సో అవి తీసుకొని మేము ఇంకా కొన్ని ఫామ్స్ కూడా ఫిల్అప్ చేయడానికి ఇస్తాడు. సో అవన్నీ ఫిల్ చేసేసి మనం ఇంకా లోపలికి వచ్చాం అనమాట. ఇక్కడ ఒక జ్యూస్ ట్రక్ ఉంది. ఇవన్నీ వెండింగ్ మెషిన్స్ అనమాట. డిఫరెంట్ టాయ్స్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ వెండింగ్ మెషిన్ ఉంది ఇక్కడ. ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇది ఏమో డిఫరెంట్ ట్రీ టాప్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, మనం బయట చేస్తాము. సేమ్ అదే ఇక్కడ ఇండోర్లో చేస్తారనమాట. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇది ఆస్ట్రేలియాలో లార్జెస్ట్ ఇండోర్ ప్లే ఏరియా అనమాట ఇది. సో అది స్పెషాలిటీ అనమాట. ఇది ఏరియా 51 ఇది. సో దీంతోపాటు ఇదిగోండి, పార్టీ కండక్ట్ చేయడానికి సెటప్లు అన్నీ ఇక్కడ ఇచ్చాడు. టీవీ విత్ టీవీ అండ్ ఇదన్నీ ప్యాకేజ్ అనమాట. ఒకటి $400, $500, $600 ప్యాకేజ్ ప్రకారం మీకు ఫెసిలిటీస్ పెంచుతున్నారు అనమాట. ఇది బాల్ పిట్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. మీకు రైట్ సైడ్ స్ట్రైట్ అంతా అన్నీ సిట్టింగ్ ఏరియా. రైట్ సైడ్కి ఏమో రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకుని ఆర్డర్ చేసుకుని అక్కడ కూర్చోవచ్చు. ఇంకా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఇది కూడా మొత్తం సిట్టింగ్ ఏరియానే. ఇదిగోండి, మోలీస్ ఐస్ క్రీమ్ అంట. రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడు ఐస్ క్రీమ్ చూస్ చేసుకోవడానికి. ఇది ఐ డంప్లింగ్స్ అని రకరకాల డంప్లింగ్స్ అనమాట. వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. వెజ్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కాఫీస్, డ్రింక్స్, మిల్క్ షేక్స్ ఆర్డర్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇదిగోండి, మీకు ఇలాగా పార్టీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. పార్టీస్ ఎవరన్నా కండక్ట్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఉంది. ఇదిగోండి, ఇది ట్రాంపోలిన్. ఇదైతే మేము బాగా ఎంజాయ్ చేసాం అసలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి ట్రాంపోలిన్ మీద బాగా జంపింగ్ అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఒక కాజన్ అనమాట, పెద్దవాళ్ళు అయితే ముందుగా వార్మప్ చేసుకుంటారండి ఇక్కడికి. ఎందుకంటే మీకు అన్నీ కదిలిపోతాయి, కీళ్ళు కానీ పిక్కలు కానీ అన్నీ చాలా కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, తానియా ఇది జంపింగ్ చేస్తుంది. ఇక్కడ కిందంతా మంచిగా పెద్ద సైజ్ పరుపులాగా పెట్టారు. సో అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే పెద్దవాళ్ళు చేసేటప్పుడు అయితే కొంచెం వార్మప్ చేసుకుని చేయడం బెటర్. ఎందుకంటే పిల్లలకైతే ఆల్రెడీ ఎప్పుడు ఏదో ఒక వార్మప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాగైనా నడిచిపోద్ది. పెద్దవాళ్ళు అయితే మాత్రం కొంచెం వార్మప్ చేయాలి. ఇదిగోండి, ఇదైతే ట్రాంపోలిన్. చివరి మీకు బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, చూసారా? సో అందులోంచి ఇదిగోండి, టీనేజర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళైతే మంచి ప్రాక్టీస్ ఉన్నట్టుంది వీళ్ళకి. సో మంచిగా చాలా హైట్ దాకా జంప్ చేస్తున్నారు. చేసి ఇంకా ఆటలో భాగంగానే జంప్ చేసుకుంటా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక స్పాంజ్ పిట్. ఇక్కడ దిగడం ఈజీయే, కానీ అక్కడి నుంచి కదలడం చాలా కష్టంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో నడవడం కూడా కష్టమే. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఇదిగోండి, ఇది నేను స్లో మోషన్ షాట్ తీశాను. యాక్చువల్గా మంచి ప్రాక్టీస్ ఉంటే ఇంకా చాలా హైట్ వెళ్తారు. ఇందాక మనం కొంతమంది కుర్రోళ్ళు చూశారు కదా, చాలా హైట్ ఎగిరారు కదా, సేమ్ అలాగే ఎగరొచ్చు అనమాట. మాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి అంత హైట్ ఏం రావట్లేదు. బట్ కీళ్ళు అయితే స్ట్రెస్ అవుతున్నాయి. కొంచెం వార్మప్ చేసుకుంటే మంచిగా ఆడుకోవచ్చు ఇవి ప్రాక్టీస్ చేస్తే. ఎందుకంటే తాన్యా కూడా స్లో మోషన్ షాట్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందుకే చాలా స్పెషల్ అనిపించింది మాకు ఈ ఇండోర్ ప్లే ఏరియా. జనరల్గా ఇండోర్ ప్లే ఏరియాస్కి ఇన్ని ఉండవు. ఇప్పుడు మీరు చూసుకుంటే ట్రాంప్లిన్కి 1-2 క్యూబ్స్ ఇస్తాడు. ఎందుకండి స్లో మోషన్లో మీరు చూసుకోవచ్చు జంపింగ్ ఎంత బాగా వస్తుందో. సో మీకు ఏమైనా మంచి స్లో మోషన్ షార్ట్స్ కావస్తే ఈ జంపింగ్ దీని మీద ట్రాంప్లిన్ అండ్ సెక్షన్స్ ఉన్నాయి కదా, దాని మీద చాలా బాగా వస్తున్నాయి వీడియోస్. కానీ ఇదిగోండి చూసారా, మేము 4-5 ఫ్యామిలీస్ వచ్చాము ఇక్కడికి. సో అందరూ పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఎందుకంటే రైట్ సైడ్ మీకు బాస్కెట్ బాల్ గోల్స్ ఉన్నాయి. సో జంప్ చేసుకుంటా వచ్చి బాల్తో గోల్ వేస్తారనమాట. ఎందుకంటే ఇది నేను ట్రైల్ చేస్తున్నాను ట్రాంప్లిన్ మీద. బ్యాలెన్స్ అవడానికి కొంచెం టైం పట్టింది, కానీ చాలా హైట్ వస్తుంది. ఏదో గ్రావిటీ తక్కువ ఉంటుంది అంటారు కదా మూన్ మీద ఏదో నడుస్తున్నట్టు అనిపించింది. జనరల్గా మనం చూస్తాం కదా వీడియోస్లో, యాస్ట్రోనట్స్ మూన్ మీద గ్రావిటీ తక్కువ ఉంటుంది, సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందనమాట. ఇదిగోండి అలా జంప్ చేస్తుంటే ఈవెన్ బాస్కెట్ బాల్ గోల్ కూడా టచ్ చేసేటట్టుంది. ఎందుకంటే ఇదేమో బాల్ పిట్. ఇక్కడ చిన్నపిల్లలందరూ ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ ఒకేసారి అందరికీ ఊపి వచ్చేసింది. ఎవరు పడితే వాళ్ళు వరుస పెట్టి బాల్స్ వేసి కొట్టేస్తున్నారు. నాకు చిన్నప్పుడు ఈ చట్నీలు ఉన్నాయి కదా, అలా ఆడుతున్నారు అనమాట. బాల్ పట్టుకుని ఎవరు దొరికితే వాళ్ళని చెరుగు కదా, అలాగే ఇక్కడ లైట్ వెయిట్ బాల్స్ అయ్యి ఈ లైట్ వెయిట్ బాల్స్తో అందరూ మంచిగా ఎవరు పడితే వాళ్ళు కొట్టేయడం మొదలెట్టారు. అఫ్కోర్స్ అదంతా మా గ్రూపే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బయట వాళ్ళు కొడితేనే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇదిగోండి ఈ స్పాట్ అయితే పిల్లలు చాలాసేపు ఆడారు ఇక్కడ. ఇంకోటి అంటే ఇది ఓన్లీ 2 hours ఉంటుంది అనమాట యాక్టివిటీస్ అన్నీ చేయడానికి. 2 hours తర్వాత మనకి మన బ్యాండ్స్ ఏవైతే ఇస్తారో అవన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి అనమాట. సో ఇంకప్పుడు జనరల్గా ఆడేవి కొన్ని ఉంటాయి, అవి మాత్రం ఆడొచ్చు. రెస్టారెంట్స్ అయినా ఎలాగో యాక్సెస్ ఉంటాయి. ఇదిగోండి ఈ డిఫరెంట్ పార్టీ ప్యాకేజెస్ అనమాట. గెలాక్సీ పార్టీ, మూన్ పార్టీ, ఇదిగోండి $600, $500 అలా ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటి ప్యాకేజెస్ ఇచ్చేస్తారనమాట. వాటితో పాటు దీని స్పెషల్ సాక్స్ ఉన్నాయి కూడా, అవి కూడా ఇస్తారు. 2-3 ఇస్తారు. బర్త్డే కేక్స్ అయితే మనం తెచ్చుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ వెండింగ్ మెషిన్స్ ఒకనే అలా ఆడుతుంది వీటితోటి. ఎందుకంటే మధ్యలో బ్రేక్లో ఏదో మార్ష్మెల్లో బ్రౌనీ అంట, అందరూ పిల్లలంతా ఆర్డర్ చేసి తింటున్నారు. దాంతోపాటు కొన్ని మిల్క్ షేక్స్, ఇందాక చెప్పాం కదా మార్ష్మెల్లో బ్రౌనీస్, అందరూ అదే ఆర్డర్ చేసి తింటున్నారు. ఇది మ్యాంగో ఆరెంజ్ మిల్క్ షేక్ అనుకుంటా. చూడండి ఎంత నైస్గా తింటుందో మా పాప అర్హ.
ఇదండి ఇదేదో నా బీట్రూట్తో చేసిన మోమో అనమాట. బాగుంది టేస్ట్. సో మంచిగా ఏ ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా బీట్రూట్తో చేశారు. జపనీస్ వెరైటీ అనుకుంటున్నాను నేను, జపనీసో చైనీసో. ఇగండి ఇవన్నీ కాఫీ ఆర్డర్ చేసుకున్నారు. రకరకాలు ఉంటాయి కదా, క్యాపచీనో అని, మోకా అని, లాటే అని ఆర్డర్ చేసుకుని తాగుతున్నారు. ఇదిగోండి టేబుల్స్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి పెద్దగా ఎక్కువ మంది ఒకేసారి కూర్చోడానికి వీలుగా ఇచ్చాడు. పెద్ద గ్రూప్స్ కూర్చోడానికి కూడా బాగుంది ఇలాగా. సో ఇదంతా ఒక బ్రేక్ అనమాట. బ్రేక్ తర్వాత మళ్ళీ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఎందుకంటే స్ట్రాబెర్రీ, మ్యాంగో, కాఫీస్. ఎందుకండి మా బాయ్స్ గ్రూప్ అంతా పిజ్జాని కాఫీ ఆర్డర్ చేసాము గర్ల్స్ బ్యాచ్ చూసి. ఇది అక్కడ వెజిటేరియన్ పిజ్జా దొరకలేదు, సో మేము కస్టమ్ మేడ్ పిజ్జా ఆర్డర్ చేసాము. సో వాళ్ళు ఇచ్చారు లక్కీగా. ఇదిగోండి ఇది ఇంకా జంపింగ్ క్యాసిల్ పిల్లలది. సో దీని మీద అర్హ మంచిగా ఫుల్ జోష్తో ఆడేసింది. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఏరియా 51 అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఐటము లార్జ్ స్కేల్లో పెట్టారనమాట. మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి ఇది రాక్ క్లైంబింగ్ కమ్ స్లైడింగ్ అనమాట. ఇదిగోండి కష్టమైన కొంచెం ట్రై చేస్తుంది, చూసుకోవచ్చు మీరు. మా పాప అర్హ. మీ ఎత్తికండి లాస్ట్ మెట్టు దగ్గర. మొత్తం గ్రిప్ అంతా వదిలేసింది. ముట్టి ఒక రాడ్ ఒకటి పట్టుకుంది, ట్రై చేస్తుంది. మా గ్రూప్లో మిగతా పిల్లలు వచ్చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. కానీ వద్దు, మాకు మీ హెల్ప్ వద్దు అన్నట్టు చెప్పి ఎక్కేసింది అర్హ. ఇంకోండి అక్కడి నుంచి స్లైడ్ చేసేస్తుంది. కొంచెం యూనిక్గా పెట్టారు ఇక్కడ మా యాక్టివిటీస్ అన్నీ. ఇప్పుడు మీరు ఇలాంటి స్లైడ్ మీరు ఎప్పుడు చూసుంటారు. కొంచెం క్రియేటివిటీ ఉపయోగించారు ఇక్కడ. క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చింది ఏరియా 51 ఈ ఇండోర్ ప్లే ఏరియాకి. సో మాకు కార్ పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టిందనమాట. ఇదిగోండి ఇది ఇంకో యాక్టివిటీ. సో యాక్చువల్గా వీళ్ళు రివర్స్లో వెళ్తున్నారు. యాక్చువల్గా వేరే డైరెక్షన్ నుంచి పైకి ఎక్కేసి అక్కడి నుంచి కిందకి స్లైడ్ అవుతారనమాట. ఏరియా 51లో యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మా గ్రూప్ అంతా ఒకళ్ళ ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడ ఫస్ట్ చాయ్ తీసుకున్నాము. అక్కడే కాసేపు పిల్లలు గేమ్స్ అవన్నీ ఆడారు. దాని తర్వాత మేము రసోయి అని ఒక కొత్త రెస్టారెంట్ ఉంటే అక్కడ మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. దాంతోపాటు పనీర్ కర్రీ ప్లస్ రోటీ ఆర్డర్ చేసి ఇంకా అందరికీ అక్కడ డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయాం అనమాట.
ఓకే గైస్, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాము. ఇప్పుడు 10:30 అయింది. పొద్దున ఎప్పుడో 11 ఆ టైంకి వెళ్ళాము. సో ఇప్పుడు రిటర్న్ వస్తుంది అనమాట. వరుస పెట్టి యాక్టివిటీస్ అనమాట. సో పరుగులు అనమాట ఈరోజు అంతా. సో రేపు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట పెద్దలను నొక్కండి. థ్యాంక్ యూ. సీ యూ.